నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. కొన్ని సంఘటనలు ఈరోజు ఉదయం నుంచి తెలంగాణలో జరుగుతున్న సంఘటనలు కొన్ని చూసాం. బీజేపీ కాంగ్రెస్ మధ్య జరిగిన ఈ రాళ్ల కర్రలతో చేసుకోవడం జరిగింది. అసలు వీళ్ళు రాజకీయ నాయకుల రౌడీలా అనేది తెలియకుండా పోయిన పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ చూస్తే. ఎందుకు ఈ మాట అంటున్నంటే చాలా బాధతో మాట్లాడుతున్నా. ఎక్కడో సిజేపీ పార్టీకి సంబంధించిన విద్యార్థుల నిరసన నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ రాజకీయాలు ఎంటర్ అయ్యి వీళ్ళ రాజకీయ పబ్బాల కోసం ఇవన్నీ చేసినట్టుగా కనపడతా ఉంది. వీళ్ళ రాజకీయ పబ్బం కోసం ఎప్పటి నుంచో ఈ కక్షలన్నీ తీర్చుకోవడానికి ఏది సాకు దొరక్క ఈరోజు ఈ సాకుతో కొట్టుకున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఆ విజువల్స్ మొత్తం చూస్తే అదే తరహాలో కనపడింది. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మీకు ప్రజలు ఎట్లా ఎందుకు ఓటేయాలి? ఇంత ఘోరమైన సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తూ ఎందుకు ఓటేయాలి ప్రజలు మీకు? అసలు సమస్యని పక్కదోవ పెట్టించి కంప్లీట్గా రాజకీయం చేసి పాడేసారు. విద్యార్థుల సమస్యను తీసుకొచ్చి నీట్ విద్యార్థుల సమస్యను తీసుకొచ్చి ఈరోజు కంప్లీట్ రాజకీయాన్ని చేసి పాడేసారు. ఢిల్లీలోనేమో విద్యార్థులని రోడ్ల మీద నిలబడివ్వకుండా, ఇక్కడ తెలంగాణలో మీకు ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. రాజకీయ నాయకులంతా కూడా ఒళ్ళు బలిసి రోడ్లకి కొట్టుకుంటున్నట్టుగా కనపడతా ఉంది. ఇదంతా కూడా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా? అసలు సమస్య ఏంటి? మీరు చేస్తున్న రచ్చ ఏంటి? ఎవరు అడిగిండు మిమ్మల్ని రోడ్ల మీదకి రమ్మని? ఎవడైనా అడిగిండా మిమ్మల్ని? ఎవడన్నా అడిగిండా మిమ్మల్ని రోడ్ల మీదకి వచ్చి రచ్చ చేయండి అని? ఇక్కడ నిరుద్యోగం మీద ఏనాడైనా ఈ రేంజ్లో మీరు మాట్లాడారా? ఒక్కడైనా మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడైనా కానీ ఇట్లా నిరుద్యోగుల పక్షాన ఏ నాయుడైనా ఒక్క రోజున చేసిరా మీరు? తెలంగాణ గురించి, తెలంగాణ విద్యార్థుల గురించి ఏనాడైనా కొట్లాడిరా మీరు? ఒక పక్క బీజేపీ, ఇంకో పక్క కాంగ్రెస్, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, ఇంకోటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలకి. వీళ్ళ వ్యవహార శైలి మొత్తం కూడా రౌడీలాగానే ఉంది. రౌడీయిజం చేసినట్టుగానే ఉంది ఈరోజు ప్రవర్తన. రెండు పార్టీలు అంటున్నా, రెండు పార్టీ నాయకులు అంటున్నా నేను. ఏం చేస్తూ ఉన్నారు? దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు? కంప్లీట్గా మీరు మాట్లాడేది కంప్లీట్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడంతా కూడా నిన్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిరు కాబట్టి అదేదో పెద్ద తప్పు అయినట్టు. ఇప్పుడు ఇన్నాళ్ళు నీట్ పరీక్షలు ఇన్నిసార్లు జరిగినాయి కదా. కాంగ్రెస్ హయాంలో కూడా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా నీట్ పరీక్షల పేపర్ లీకేజీలు జరిగినాయి కదా. మరి అప్పుడేం చేశారు? మీరు అప్పుడేం చేశారు? అంటే ఈనాడు మొదటిసారి అయితే కాదు కదా నీట్ పేపర్ లీకేజ్. మరి అప్పటి నుంచి ఏం చేశారు? ఇప్పుడు వచ్చి అది కూడా ఉద్యమం ముగిసే టైంకి మొన్న ఎక్కడికక్కడ పరిస్థితి, విద్యార్థుల్ని రోడ్ల మీద కూడా నిలబడినివ్వకుండా పరిస్థితి. సడన్ గా వచ్చి ఇది మీ అకౌంట్లో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కూడా దీన్ని పబ్బం గడపడానికే ట్రై చేస్తుంది తప్పితే దీన్ని క్లియర్ చేయడానికి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే ఒక్క నాయకుడు కూడా కనపడట్లేదు. వాళ్ళు ఏదో దీన్ని కాలయాపన చేసే ప్రయత్నమే తప్పితే. ఇదంతా చాలదు అన్నట్టు ఇక ఢిల్లీలో జరుగుతున్న పరిస్థితులు ఇట్లా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏమొచ్చింది వీళ్ళకి? రాహుల్ గాంధీని అరెస్ట్ చేసి ఎక్కడ కొట్లాడాలను? హైదరాబాద్లో అల్లర్లు రేపడం ఎందుకు? హైదరాబాద్లో విచ్చలవిడిగా కొట్టుకోవడం ఎందుకు? మరి బీజేపీ నాయకులైనా కాంగ్రెస్ నాయకులైనా మీ ఇద్దరికి ఏమైంది? మీరు ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యక్తులు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ధోరణి కనపడతా ఉంది కదా. అక్కడ విద్యార్థులు కొడుతుంటే ఆపేనాదుడు లేడు, ఇక్కడ మళ్ళీ జర్నలిస్టులు కొడతా ఉన్నారు. చూడండి, లెజెండ్ టీవీ రిపోర్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి కవరేజ్కి పోతే ఇక మీరు కొట్టుకోండి చాలు అన్నట్టు ఇక జర్నలిస్టుల మీద కూడా పడ్డారు. ఇక రాళ్ళు దాడి చేయడం, ఇది కేవలం ఏదో బీజేపీ వాళ్ళు చేసిర్రు, కాంగ్రెస్ వాళ్ళు చేసిర్రు ఏం కాదని మాట్లాడేది. అసలు మీరిద్దరు చేయబట్టి ఇదంతా జరిగింది. మీరిద్దరు బలిసి కొట్టుకోవడం బట్టే ఈరోజు ఇదంతా. 8 మంది ఎంపీలు ఏమో బీజేపీకి ఉన్నారు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్కి ఉన్నారు. మీకు దమ్ముంటే పార్లమెంట్లో కొట్లాడండి. పార్లమెంట్లో కొట్లాడేది మీకు దమ్ముంటే పార్లమెంట్లో కొట్లాడండి నీట్ సమస్యల గురించి. అసలు ఉద్యమం దేనికి? ఏం చేస్తూ ఉన్నారు దీన్ని?
కంప్లీట్ రాజకీయం చేసి పాడేసారు కదా ఉద్యమం మొత్తాన్ని కూడా. ఏదైతే జరగకూడదని నేను మొదటి నుంచి చెప్తున్నానో అదే జరిగింది ఈరోజు. విద్యార్థుల భవిష్యత్తుని రాజకీయం చేయకూడదని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా. ఏ రాజకీయ నాయకుడికి ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకొద్దని నేను ఏ రోజు నుంచి అయితే చెప్తా ఉన్నానో, ఈరోజు అదే రాజకీయ పార్టీలు ఎంటర్ అయి నాశనం చేసి పాడేస్తా ఉన్నాయి ఉద్యమాన్ని. అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్లెక్కి ఇప్పుడు ఇక్కడ సమస్యల గురించి ఏనాడైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏనాడైనా ఇక్కడ సమస్యల గురించి, ఇక్కడ నిరుద్యోగుల గురించి కనీసం నిరుద్యోగులు రోడ్లెక్కి మాట్లాడించే పరిస్థితి కూడా లేదు కదా. నిరుద్యోగులు పాపం వాళ్ళు న్యాయబద్ధంగా పర్మిషన్లు తెచ్చుకుని ధర్నాలు పెట్టుకుంటూనే ఎక్కడికక్కడ ఆగం చేసి వాళ్ళని అరెస్టులు చేసిన పరిస్థితి. మరి ముఖ్యమంత్రిగా నీకో రూలు వాళ్ళకో రూలు ఉంటుందా? ఇది ముఖ్యమంత్రి ర్యాలీ దేనికి? ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని అరెస్ట్ను నిరసిస్తూ ర్యాలీ అండ్ ధర్నాట. ఎందుకట? రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని ఢిల్లీలో అరెస్ట్ చేశారు కాబట్టి దానికి నిరసనగా వీళ్ళు ర్యాలీ చేస్తున్నారు. వీళ్ళ నీట్ విద్యార్థుల గురించి కాదు, విద్యార్థుల సమస్యల గురించి కాదు. ఇలా చేసేది ఎందుకంటే వాళ్ళ అధ్యక్షులు వాళ్ళ నాయకులను అరెస్ట్ చేసిరు కాబట్టి ఈరోజు వాళ్ళు రోడ్లు ఎక్కారు అన్నమాట. విద్యార్థి సమస్యల గురించి ఎక్కరు, ఉద్యోగాల గురించి ఎక్కరు. ఉద్యోగాల గురించి ఎవరైనా అడగడానికి రోడ్లు ఎక్కితే మాత్రం వాళ్ళు ఎక్కనివ్వరు. చాలా ఘోరమైన సిచ్యువేషన్. నాకు ఇది విన్న తర్వాత కూడా నాకు చాలా దగ్గర వ్యక్తి, నాకు ప్రతిరోజు కలిసే వ్యక్తి ఆయన. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు ఈ కష్టం వచ్చిందని ఖచ్చితంగా నాకు కూడా కోపం వచ్చింది. అసలు వీళ్ళని ఎవరు రోడ్ల మీదకి రమ్మన్నారు? వీళ్ళు రాళ్ళు రూపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీట్ పరీక్ష ఉద్యమం ఎక్కడ జరుగుతూ ఉంది? అక్కడ విద్యార్థులను నానా హింసలు పెట్టి దాడులు చేసి రక్తాలు వచ్చేటట్టు కొడుతుంటే మరి అక్కడికి పోయి పీకాలి కదా. మీరు ఏమైనా పీకాలనుకుంటే అక్కడ పోయి పీకండి. ఇక్కడ కొట్టుకుని ఏం చేస్తారు మీరు? మీకు దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంట్లో మీ ఎంపీలను మాట్లాడమనండి ఈ అంశం మీద. అందరూ మీకే సపోర్ట్ చేస్తారు. చేత కాకుండా ఇక్కడ రాష్ట్రాల్లో ఏదో చేయాలనుకుంటే కాని పని అది. ఇట్లాంటి దాడులు ఖచ్చితంగా మీ రెండు పార్టీలు కూడా దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా ప్రవీణ్ కుటుంబానికి కూడా ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. జర్నలిస్టులు అందరం కూడా ఈరోజు ఈ కష్టకాలంలో ప్రవీణ్ కుటుంబానికి కావచ్చు, ప్రవీణ్కి కావచ్చు మేము అండగా ఉంటామని మేము ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.